ఏవీ న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్రావు అన్నారు. మంగళవారం జగదేవపూర్లో శ్రీ రేణుకాదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో చాట్లపల్ల మాజీ ఎంపీటీసీ శ్రావంతి నరసింహులు, మందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భిక్షపతి, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అన్నపు దాసు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజు, కొండపోచమ్మ డైరెక్టర్ కోట ఆసయ్య, నరేష్, కొండయ్య, మహేందర్ రెడ్డి, అబ్బు, రవి, స్వామి పాల్గొన్నారు. పార్టీ రేపు త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నంబర్ 2 పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మన జయదేపూర్ మండల ప్రజానికానికి అంటే పట్టభద్రులు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 14 నెలల సందర్భంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని కార్యక్రమాలు మెల్లగా జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి పట్టభద్రులు అందరూ ఒక్కసారి విజ్ఞతతోటి ఆలోచించగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పట్టభద్రులారా దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జయదేపూర్ మండల వ్యాప్తంగా దాదాపు 900 ఓట్లు ఉన్నాయి. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 6 పథకాలను అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అట్లాంటి నాయకులకు మనం అందరం పట్టభద్రులుగా బలోపేతమై ఏకతాటిపైకి వచ్చి మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి తమ పట్టభద్రులు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యతపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ప్రతి ఒక్కరి ఇందిరమ్మ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు నెరవేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాబట్టి దాదాపు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన ఆధ్వర్యంలో కూడా, ఎందుకంటే మన గజ్వేల్లో మనకు ఎమ్మెల్యేగా మనకు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనే గత ముఖ్యమంత్రిగా ఉండి మనకు అందుబాటులో లేకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా మన శాసనసభ్యుడై కూడా మనకు అందుబాటులో లేకుండా ఉన్నారు. కాబట్టి మనకు ఎందుకంటే మెదక్ జిల్లాకు మనకి ఎమ్మెల్సీ అవుతాడు కాబట్టి నరేందర్ రెడ్డి గారితో మనకి ఎలాంటి విషయమైనా, ప్రోటోకాల్ విషయమైనా ప్రతి ఒక్క విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు. కాబట్టి ఎందుకంటే తనకు విద్యా సంస్థల పైన పూర్తి పట్టు ఉన్నది. విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి కూడా పట్టభద్రులకు న్యాయం చేసే దిశగా తను వేరే వ్యాపకాలు లేనటువంటి వ్యక్తి, మృదు స్వభావమైనటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సీరియల్ నంబర్ 2 దానిపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం దగ్గర ఎస్ఎల్బిసి టన్నెల్లో కార్మికుల ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే వారు 3 రోజుల నుంచి 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో, రాష్ట్ర మంత్రివర్గమే కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే కావచ్చు, పూర్తి స్థాయిలో అధికార గణంతో, రెస్క్యూ టీంలతోటి ఎన్నో రకాలుగా వాళ్లను ప్రమాదం నుంచి బయటకు తీయాలని 24 గంటలు అవిశ్రాంతంగా పోరాడుతున్నా కూడా వారి క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, జయదేపూర్ మండల నాయకులం అందరం కూడా ఎల్లమ్మ గుడి తరఫున కూడా ఒక్కసారి భగవంతుడు కోరుతా ఉన్నాం. వారు సురక్షితంగా బయటపడాలని,
ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటుంది కాబట్టి మరి సురక్షితంగా బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం.